ఇక హైదరాబాదీ ముస్లింలంతా కోటీశ్వర్లట. ఆయన విధానాల వల్లే హైదరాబాదీ ముస్లింలు కోటీశ్వర్లు అయిపోయారట. ఎక్కడున్నారు భయ్య హైదరాబాద్లో కోటీశ్వర్లైన ముస్లిమ్స్? ఎవరో ఒకరు వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు, ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు తప్పిస్తే హైదరాబాద్లో మెజారిటీ ముస్లింలు నేటికి దినసరి కూలీతో దినం గండంగా తినటానికి తిండి లేక ఏవో చిన్న చితక పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ముస్లిమ్స్ అంతా కోటీశ్వర్లు అనే విషయం ఎలా అర్థమైందో, ఆయన వాళ్ళను కోటీశ్వరులుగా ఎలా చేశారు? చేసి ఉండొచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళ చెంచాలను తొత్తులను చేసి ఉంటారు. ఆయన విధానాల వల్ల ఎవరైనా లబ్ధి పొంది ఉంటారు. కానీ సగటు హైదరాబాదీ ముస్లిం నేటికి నిరుపేదే. చంద్రబాబు కాదు కదా, ఎవ్వరు వచ్చినా వాళ్ళను కోటీశ్వర్లు చేసే సత్తా వీళ్ళకు లేదు, ఆసక్తి వీళ్ళకు లేదు. కానీ గప్పాలు కొట్టుకోవడానికి హైదరాబాదీ ముస్లిమ్స్ అంతా కోటీశ్వర్లు అయిపోయారు. అంతా నేనే చేశానంటూ నేనే చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది.